కమ్యూనిస్టు ఉద్యమాన్ని నడిపించిన లెనిన్ ఉన్నాడు, మీకు అందరికీ తెలుసు. 1917లో ప్రారంభించాడు. లెనిన్ కమ్యూనిజాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఉర్రూతులుగుతూ జనాలు వెళ్ళిపోయారు. సోవియట్ యూనియన్ ఆ చుట్టూ ఉన్న ప్రతి దేశంలో అది ప్రాకింది. లెనిన్ ఒక గ్రేట్ ఇమేజ్, కమ్యూనిజానికి నాంది పలికిన వాడు, పునాది. 1924లో చనిపోయాడు. అప్పటి నుంచి అతని యొక్క శవాన్ని శుభ్రం చేస్తూ సంవత్సరానికి ఒకసారి పబ్లిక్ డిస్ప్లే చేయాలి. మృత కళేబారాన్ని ఎప్పటికప్పుడు కెమికల్స్తో కడగాలి, శుభ్రం చేయాలి. సంవత్సరానికి ఒకసారి ఆయన యొక్క శవాన్ని బయటికి తెస్తారు అద్దాల పెట్టిలో నుంచి, అతనికి శుభ్రం చేస్తారు. శుభ్రం చేశాక ఈ యొక్క శరీరము ఏదో ఒక రీతిగా ఎక్కడో క్షీణించి ఉంటుంది. 1924 నుంచి ఈ 2025 వరకు ఈ శవాన్ని మేకప్ చేస్తారు. ఎలాగో తెలుసా? మైనముతో. 70% ఆఫ్ లెనిన్ శవం మైనముతో చేయబడిన వాడే. ఒరిజినల్ మాంసము అది ఏమీ లేదు, జీవము లేదు. కృత్రిమముగా తయారు చేయబడిన కృత్రిమ మేధస్సు, కృత్రిమ హస్తాలతో, మైనముతో లెనిన్గా ప్రజలకు చూపిస్తూ ఉంటారు. ఆయన శవం ఇంకా ఉంది, ఆయన మృత శరీరం ఇంకా ఉందని. నా యేసయ్యకి నేను ఏ మైనము పెట్టనవసరం లేదు. నా యేసయ్యకి ఏ రూపురేఖలు మార్చనవసరం లేదు. ఆయన ఈ దీన శరీరములో నుంచి మహిమ స్వరూపములో లేచిన వాడు నా యేసయ్య. ఆయనకి మైనము లేదు, మహిమే, మహిమే, మహిమ స్వరూపి నా యేసయ్య.